आनंद सद्गुरु साई महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। ఒక 2 వారాలుగా బాబా చెప్పిన సూక్తికి వివరణ తెలుసుకుంటూ ఉన్నాం. తన నిలయంలో వారందరినీ తెలుసుకోవాలి. సద్గురువుకు పగ్గాల పగించిన తర్వాత చింతకు తావే లేదు. అల్లా నామం శాశ్వతం, అల్లాయే సర్వస్వం. అంటే బాబా ఎప్పుడైనా ఒక సూక్తి చెప్పారు అంటే దానిలో ఎంతో నిగూఢమైన అర్థం ఉంటుంది, లోతైన అర్థం. దాన్ని మనకి మాస్టర్ వివరిస్తూ ఉన్నారు. బాబా అన్నారట, తన నిలయంలో వారందరినీ తెలుసుకోవాలి. అంటే మనలో ఉన్న బలహీనతల్ని, మనలో ఉన్న అవలక్షణాలని, మనలో ఉండే రాజసిక తామసిక శ్రద్ధని, వీటన్నిటిని తెలుసుకొని వీటన్నిటిని అధిగమించడం కోసం బాబా చెప్తూ ఉన్నారనమాట. ఈ విషయంగా చెప్తూ మాస్టర్ గారు అంటున్నారు, ఒకవేళ శాస్త్రాలు మనం గురువుని ఆశ్రయించకుండా గనక శాస్త్రాలు చదువుకుంటే, గ్రంథాలు చదువుకుంటే అంత మాత్రాన మనకేదో పూర్తిగా అర్థమవుతుంది అనడానికి వీల్లేదు అంటున్నారు. ఎందుకని? మనంగా గ్రంథాలు చదువుకుంటే మనలో అహంకార వికారాదులు కలుగుతాయి. మనకి తెలుసు అన్న అహంకారం మనలో పనిచేస్తుంది. దానివల్ల ఆ విషయం ఎందుకు తెలుసుకున్నాం అనేది కాకుండా నలుగురిలో మనకి తెలుసు అని ప్రదర్శించుకోవడం కోసం తెలుస్తుంది. ఇప్పుడు ఎంతో కాలంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని అనుకుంటూ ఉన్నా కూడా ఎటువంటి ఆధ్యాత్మిక అనుభూతుల్ని పొందలేకపోవటం మనలో ఉన్న రాజసిక తామసిక శ్రద్ధనే తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఇది చేస్తే మనకి ఏదో లాభం జరుగుతుంది, వాళ్ళ దైవం ఏదో కలుగుతుంది అన్న భావమే తప్పించి మనలో సాత్వికమైన శ్రద్ధ కానీ, నిజంగా మనం గురువుని ఎందుకు ఆశ్రయించాం కానీ, మన జీవిత లక్ష్యం ఏంటనేది కానీ తెలియకపోవటం అనమాట. అందుకని కేవలం గ్రంథాలు చదువుకుంటే, ఇంట్లో కూర్చొని మేము బుక్స్ చదువుకుంటామండి, మాకెవరు చెప్పక్కర్లేదు, మేము గురువులు ఎవరిని ఆశ్రయించక్కర్లేదు, మేము ఆ పూజలు చేసుకుంటాం లేకపోతే ఈ పూజలు చేసుకుంటాం అన్నారనుకోండి, దానివల్ల మనలో తెలుసు అనే అహంకారమే తప్పించి నిజానికి ఆచరణలోకి రాదు. మనలో సాత్వికత రావాల్సింది పోయి, అంటే సత్వగుణం రాకుండా రాజసిక తామసిక గుణం, ఈ రెండు బలపడతాయని చెప్తున్నారు. పైగా ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందట, విద్య లేనప్పుడు కనీసం పక్కన వాళ్ళు చెప్తే అన్న వింటారు. విద్య ఉన్నప్పుడు మనకి తెలుసు అన్న అహంకారం వచ్చి బాబా చెప్తారు, తను 4 మిత్రులతో కలిసి గురువుని వెతుకుతూ బయలుదేరారట. అడవిలో దైవం కోసం తెలుసుకోవడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు దారిలో వీళ్ళంతా ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు, కానీ ఎక్కడ దారి తప్పి ఒక చోటుకు వస్తున్నప్పుడు అక్కడ అడవిలో ఒక వ్యక్తి కనపడి వాళ్ళని మాట్లాడించి, చూస్తానికి ఆయన ఎలా ఉన్నాడు అంటే ఏదో సామాన్యుడిలాగా, కట్టెలు కొట్టుకునే వాళ్ళగా ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు దేనికోసం వెళ్తూ ఉన్నారు, ఆకలితో ఉన్నట్టుగా ఉన్నారు, నేను రొట్టె నీరు ఇస్తాను తీసుకొని వెళ్ళండి అంటే, మనలాగే వాళ్ళకు కూడా చూడండి, బాబా చెప్పిన కథలో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మనకి ఎవరన్నా, మనం ఆకలితో ఉన్న ఎవరన్నా పేదవాళ్ళు కనపడి, రండి మా గుడిసెలోకి వచ్చి మీకు 2 రొట్టిస్తాము ఏదో అన్నాం అనుకోండి, అబ్బాయి మాకు ఆకలి లేదండి అంటాం. అంటే మన అహంకారం ఎంతగా పనిచేస్తుందంటే, వాళ్ళు కనపడిన వాళ్ళు మనకంటే కొంచెం తక్కువ స్థాయిలో కనపడగానే మన అహంకారంలో పనిచేస్తుంది. అదే కొంచెం క్లాసీగా కనపడి మనకంటే ఎక్కువ ఉన్నారనుకోండి, ముందు ఇళ్ళలో చూద్దామని వెళ్తాం లోపలికి. అంటే మనిషి నైజం ఎలా ఉంటుంది అంటే, మనకంటే తక్కువ కనపడితే మనలో ఎంత చులకన భావం వచ్చేస్తుంది, మనకంటే ఎక్కువైతే వెంటనే మనం తల వంచుకొని లోపలికి వెళ్తాం. అంతేకాకుండా అసమానమైన ప్రేమని, మనకెవరో ఆయన తెలియదు, కానీ మీరు ఆకలితో తిరుగుతూ ఉన్నారు, అడవిలో తిరుగుతూ ఉన్నారు, మార్గదర్శి లేకుండా గమ్యం చేరలేరని చెప్తున్నా కానీ ఈయనకేం తెలుసు, మేమంతా గ్రంథాలు చదువుకున్నాం, ఆత్మీయ సత్యం, మీకు కనపడేదంతా కూడా మాయా భ్రమ, ఈ పదాలు అందరూ వాడటానికి పనికొస్తే తప్పించి ఆచరణ. ఇప్పుడు ఎవరైనా చూడండి, వేలికెక్కి ఇదంతా బ్రహ్మ విద్య ఇలా చెప్పారనుకోండి, ఇవంతా ఏమి లేదని మాయ అని చెప్తూ ఉంటారు, మరి కనపడేదంతా ఏంటి అంటే కూడా వాళ్ళు చెప్పలేరు అనమాట. అంటే నిజమైన వేద విజ్ఞానం లేకుండా, వేదాంత విజ్ఞానం లేకుండా పదాలని ఊరికే వాడటం తెలిసినప్పుడు అలా జరుగుతుంది అనమాట. అందుకని బాబా ఏం చెప్తున్నారు, విద్య తెలిసినంత మాత్రాన మనకి ఉపయోగం లేదు, ఎందుకని అహంకారం బలపడుతుంది. పైగా గమ్యం చేరాలి అంటే మార్గదర్శి ఎప్పుడు అవసరం. వాళ్ళ నలుగురు కూడా ఆయన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు. ఎందుకని? ఆయనకంటే మాకు తెలుసు, ఆయన మాకు చెప్పేదంటే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి సంచరిస్తూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారట. వాళ్ళ అదృష్టం కొద్ది ఎక్కడికి వచ్చారంటే మళ్ళీ అతని దగ్గరికే వచ్చారు. ఆయన మళ్ళీ చెప్తున్నారు, మార్గదర్శి లేకుండా గమ్యం చేయలేరు, ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు.
మీరు ఆకలితో ఉన్నారనుకోండి, దృష్టి ఎక్కడ ఉంటుంది? ఆకలి మీదే ఉంటుంది, చేసే పని మీద ఉండదు. అలా అన్నప్పుడు ఆ నలుగురిలో ఒక బాబా మాత్రమే వారి యొక్క అసమానమైన ప్రేమను, అంటే మన నుంచి ఏమీ ఆశించకుండా మన మీద ఆయన ప్రేమ చూపిస్తున్నారు. అలా చూపించటం, వాటిని గుర్తించటం, అంటే ఇవన్నీ కూడా దైవీ లక్షణాలు. మనం ఉన్నాం అనుకోండి, మనకెట్లా ఉంటుంది? మనలో ఇంకా మెచ్యూరిటీ రానప్పుడు, అవగాహన లేనప్పుడు, మనం బావుంటే చాలు, మనం తింటే చాలు, మనం సుఖంగా ఉంటే చాలని అనిపిస్తుంది. సత్వగుణం బలపడుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? మనతో పాటు అందరూ మంచిగా ఉంటే బావుండు అని పక్కన వాడికి ఏదైనా సహాయం చేద్దామా అని ఇలాంటి గుణాలు ఎప్పుడు కలుగుతాయంటే మనలో సత్వగుణం పనిచేసినప్పుడు. లేకపోతే మనలో ఎలా ఉంటుంది? ఏదో మనం చేసుకున్నాం, మనం పూజ చేసుకున్నాం, మనకొస్తే చాలు. పక్కన వాళ్ళు ఎలా ఉన్నా గానీ ఏదో అయ్యో పాపం లేకపోతే బాధపడతామే తప్పించి, మళ్ళీ చూడండి పక్కన వాళ్ళు మనకంటే ఎక్కువ వెళ్తే మళ్ళీ తట్టుకోలేం. అంటే సహజంగా అసూయ అనే గుణం ఎలా పనిచేస్తుందంటే, పక్కన వాళ్ళ బాగుని సహించలేకపోవడమే అసూయ. నాకు అసూయ లేదండి అంటూ ఉంటాం. లేదని చెప్తున్నామంటే ఉందనే గుర్తు. అంటే దాని భావం మనకి వస్తూ ఉందంటేనే. అందుకని ఈ సత్వగుణం రావటం అనేది మనందరికీ మనం ప్రయత్నం చేసేదంతా కూడా దానికోసమే. సత్వగుణం వచ్చిన తర్వాత చేసే పూజ మాత్రమే ఆయన స్వీకరిస్తాడు. అప్పటిదాకా మనం పిల్లలు ఆడుకున్నట్టుగా చేసేదన్నారు. మరి ఇప్పుడు దాకా మేము సత్వగుణం లేకుండా పూజలు చేస్తూ ఉన్నాం కదండి, లేకపోతే ఆ హోమాలు చేస్తూ ఉన్నాం, మంత్రాలు చేస్తూ ఉన్నాం కదా అంటే, చిన్నపిల్లలు ఎట్లయితే ఆడుకుంటారో ఇది వంట చేసేటప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటారట. ఇక్కడంటే అలా ఉండదు కానీ అన్ని ఈ వంట పాత్రలు యూటిలిటీ అన్ని పెట్టుకొని ఏమి లేకపోయినా ఇదేదో రైస్ వండినట్టుగానో లేకపోతే పప్పు చేసినట్టుగానో కర్రలుగంటూ ఉంటారు. అంటే వండకుండానే వండేసినట్టుగా. అంటే మనం చేసే పూజ కూడా చిన్న పిల్లల ఆటతో సమానం. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? అంటే చేయటం ఎలా నేర్చుకోవడం కోసం చేస్తూ ఉన్నాం. అయితే మరి ఎప్పుడు దానికి ఫలితం వస్తుంది అంటే సత్వగుణంతో చేయటం వచ్చినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. అందుకని కేవలం అహంకారంతోటి గనక విద్య ఉన్నా వెళ్తే అడవిలో తిరుగుబోతులవుతారు అన్నారు. అంటే అడవి అంటే ఏం చెప్తున్నారు బాబా? ఈ అడవి అంటే మనం నివసించే ఈ ఈ సంసారం. దీనిలో దారి తెన్నులు లేకుండా ఎందుకు వచ్చామో తెలీదు, ఎందుకు వెళ్తున్నామో తెలీదు. అందరిలాగా బ్రతకాలి, బ్రతుకుతున్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. అంతకు మించి ఈ జీవితానికి లక్ష్యం ఏంటి? అందరిలాగే పుట్టాం. మనకి మనం ఎంత గొప్పవాళ్ళం, ఎంతో సాధించామనుకున్నా అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అందుకని అహంకారం ఇవన్నీ కూడా అంటే విద్య వల్ల కనుక గురువు దగ్గర నేర్చుకోకుండా స్వయంగా గ్రంథాలు చదువుకుంటే మనకి అహంకారం వచ్చి ఇలా జరుగుతుంది అని బాబా తమ గురుసేవా వృత్తాంతంలోంచి మనకి చెప్తూ ఉన్నారు. అందుకని ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక గ్రంథం గురించి తెలుసుకోవాలన్నా, శాస్త్ర అధ్యయనం చేయాలన్నా ఎక్కడ చేయాలి అంటే ఆచార్యుడి దగ్గర చేయాలి. ఎవరైతే దాన్ని పొంది ఆచరించి మనకి అందించగలరో అలాంటి వారి దగ్గర. ఏమండి ఆయన ఎవరో మంత్రం ఇస్తా అన్నాడు, లేకపోతే ఏదో గ్రంథంలో ఒక మంత్రం ఉంది, అమ్మవారి మంత్రం అంట, మూల మంత్రం అంట, ఆ మంత్రం తీసుకొని నేను చేసేస్తాను అంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. చేస్తున్నామని అహం బలపడుతూ ఉంటుంది. దైవం నుంచి మనకి అనుభవం ఏమీ రాదు. మనసు పరిశుద్ధం అవ్వకుండా మంత్రాలు చేసినా అసలు మంత్రం మనంగా చేయకూడదు, మనకి గురువు దగ్గర నుంచి వస్తే తప్పించి. అందుకని గ్రంథాలు చదువుకోవాలన్నా కానీ ఎలా చదువుకోవాలట అంటే మనకి వాటిని గురించి వివరించేటువంటి సమర్థుడైన ఆచార్యుడి దగ్గరే చేయాలని శాస్త్రం చెప్తుంది. మరి టీవీలో ఎంతమంది చెప్తున్నారు కదండి, ఇప్పుడు అందరూ వేదికలెక్కి అందరూ గ్రంథాలు చెప్పేవాళ్లే కదా, మరి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే మాస్టర్ ఒకటే మాట అంటారు, ఎన్ని విన్నా మీరు ఆచరణలోకి వస్తూ ఉన్నాయా అంటే చెప్పేవాడు ఆచార్యుడు అయ్యి ఉంటేనట మనలో అటువంటి భావం చేయాలని తప్ప కలుగుతుందట. లేకపోతే చెప్పేవాడి కాలక్షేపానికి చెప్తున్నాడో లేకపోతే ఇంకోటో చెప్తున్నాడు అనుకోండి, మనకు కూడా అలానే ఉంటుంది. అంటే అందుకే అంటారు, ఇంతమంది వచ్చి ఇన్ని గీతా ప్రవచనాలు చేస్తూ ఉన్న సమాజంలో ఏమాత్రం మార్పు లేకుండా కొట్టుకోవటానికి కారణం ఏంటంటే ఇది సత్వగుణం లేకపోవటం, చెప్పేవాడి ఆచరణ లేకపోవటం. అందుకని నిజమైన ఆచార్యుడు అంటే ఎలా ఉంటారు అంటే ఏది చెప్తున్నారో వాళ్ళు దాని స్వరూపం ఉంటారు. మనం బాబా చెప్పిన సూక్తులు కనుక తీసుకుంటే ప్రతి ఒక్క సూక్తి బాబాలో సమన్వయం అయిపోతుంది. అరే ఇది బాబా చెప్పారంటే ఆయన మనకి చెప్తున్నారా, ఆయన చేస్తూ ఆచరిస్తూ చెప్తున్నారా? రాజయ్య ఉండి కూడా బిచ్చగానిలా ఉండాలి అంటే సృష్టి మొత్తానికి అధికారి అయ్యుండి, పంచభూతాలు తన ఆధీనంలో ఉండి, ఒకే చాట కొట్టి నిప్పు నీరు తీయగలుగుతూ ఉండి, ఎక్కడ ఏవి ఉన్నాయో తెలిసిన వాడు అయ్యుండి, పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలిగిన వాడు అయ్యుండి ఎంత సామాన్యంగా ఉంటున్నారు? చిరిగిపోయిన కఫ్నీ వేసుకొని అలానే ఉంటున్నారు. భిక్షకు వెళ్ళి అలానే జీవిస్తూ ఉన్నారు. ప్రకటమైన రోజు ఎలా ఉన్నారో మళ్ళీ సమాధి చెందే వరకు అలానే ఉంటున్నారు.
అందుకని బాబా ఏమన్నారు, రాజై ఉండి కూడా బిచ్చగానిలాగా జీవించగలవాడే యోగి అన్నారు. అలా ఉండగలగాలి. మనకి లేనప్పటికీ ఉన్నప్పటికీ ఏమవుతుంది, మనకి ఉంది అనగానే అహంకారం వచ్చేస్తుంది. అందుకని మనం బాబా దగ్గర చూస్తే ఆయన మాట్లాడే ప్రతి మాట ఆయన యొక్క ఆచరణలో మనకి కనపడుతూ ఉంటుంది. అలాంటి ఆచార్యుడి దగ్గర నేర్చుకోవాలట. అలాంటి ఆచార్యులు అంటే మనకి మన కాలంలో మహర్షి గారు, స్వామీజీ ఇలాంటి వాళ్ళు. అంతేకాకుండా ఏం చెప్తున్నారు, ఆచరణ లేకుండా కేవలం మనకి చెప్పడం కోసమే చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎంతో మంది గురువులుగా చలామణి అవుతున్న వారు ఉన్నారు. మనకి 4 విషయాలు మనకి తెలియని చెప్పగానే మనకి ఏమనిపిస్తుంది, వాడు చాలా గొప్పవారంటే అనిపిస్తుంది. వాడి వేదిక దిగెళ్తే వాడి ప్రవర్తన, వాడి మనసు, వాడి ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చాలా బయటకు వస్తూ ఉంటాయి. ఏమండి వాళ్ళు అక్కడ ఆక్రమించుకున్నారంట, లేకపోతే వాడి ప్రవర్తన మంచిది కాదంట, వాడి బిహేవియర్లు ఏవో ఉన్నాయి, వాడి మీద కేసులు వస్తూ ఉన్నాయి, స్వామీజీలని చెప్పిన వాళ్ళ మీద అని ఉంటాయి. అందుకని తొందర పడకుండా, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, గురువు అంటే ఎవరు, గురువు ఎలా ఉంటాడు, గురువు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి ప్రేమ ఎలా ఉంటుంది, వారి ప్రేమను పొందితే ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని ఆశ్రయించాలి. అంతేకాకుండా చాలా మంది మనం మాట్లాడుతూ ఉంటాం, ఏమండి వాళ్ళు ఎలాంటి వాడైతే మనకెందుకు, చెప్పేది మంచి విషయమే కదా, వాడు దుర్మార్గుడైతే అవ్వచ్చు, చెడు ప్రవర్తన ఉంటే ఉండొచ్చు, భగవద్గీత కదా చెప్తుంది విందాం అన్నాం అనుకోండి, ఏమండి నీళ్లు మంచివే కానీ మురిగుంటలోనే తాగుతారా, లేకపోతే పాత్ర మంచిది కాదు దానిలో పాలు పోసాడు తాగుతామా మనం, పాలు మంచివే కదండి పాత్రే కదా మురికిది అంటామా, అందులో పోయిగానే అది పనికి రాకుండా అయిపోతుంది. అంటే అలాంటి ఆచార్యుడి దగ్గర మాత్రమే మనం తెలుసుకోవాలి అంటున్నారు. అంతేకాకుండా శాస్త్ర గర్వంతో గురువాక్యాలను తృణీకరించిన వారి గతేమవుతుందో సూచనగా బాబా చరిత్రలోనే చెప్పబడ్డది. అంటే ఏంటట, ఒకసారి ఒక మేకల మంద నుంచి 2 మేకలను కొని వాటిని సత్కరించారు బాబా. ఒకరోజు బాబా కూర్చొని ఉంటే పక్క నుంచి ఎవరో ఒక మేకల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారట. అయితే బాబా ఏం చేశారు, ఆ మేకల అతన్ని పిలిచి దానిలో నుంచి 2 మేకలను తీసుకున్నారట బాబా. తీసుకొని వాటికి ఈ శనగపప్పు అవి ఇవి కొని పెట్టి వాడికి తినిపించారట, సత్కరించారు. అప్పుడు బాబా ఏం చేశారు, దాన్ని ఎంతో ఎక్కువకి కొన్నారు. 32 రూపాయలకో ఎన్నో 4 మేకలను కొన్నారు. పక్కన వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, బాబా బాబా మీరు మోసపోయారు, ఈ మేకల విలువ అంత ఉండదు, మీరు ఇచ్చేసేయండి, తిరిగి ఇచ్చేయండి. అంటే ఏంటి, మనం గురువు దగ్గరికి వెళ్ళింది ఆయన సర్వజ్ఞుడని, అంటే మేకల విలువ ఎంత ఉంటుందో కూడా ఆయనకి తెలియకుండా ఉంటుంది. సృష్టి చేసిన వాడికి అంటే ఎందుకు సరే ఇక బాబా కొంచెంసేపు చూసి పాపం అవి జాలిగా బాబా వైపు చూస్తూ ఉన్నాడు ప్రేమగా. బాబా వాడిని తిప్పి పంపించేశారు వీళ్ళ గోల పడలేక. అంటే మనకి పక్కన గురువు దగ్గర ఉన్నా కానీ గురువు కంటే మనకే ఎక్కువ తెలుసు అనే అహం ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఏం పర్లేదు, మీరు క్వశ్చన్ అడిగారా గూగుల్లో చూసేసి వెంటనే తెలిసినట్టుగానే మందే ఆన్సర్ అయినట్టుగా చెప్తాం. ఒకప్పుడు కష్టపడి చదివి నేర్చుకుంటే చెప్పే ఆన్సరు ఇవాళ గూగుల్లో చూసి మందే అన్నట్టుగా చెప్తాం. ఇక బాబా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఏం చేశారు, బాబా బాబా మీరు మోసపోయారు, ఆ మేకల విలువ అంత ఉండదు, మీరు ఎక్కువ పెట్టి కొన్నారన్నారు. అంతటి సర్వజ్ఞుడికి వీళ్ళు చెప్తున్నారనమాట. అంటే ఎందుకు అనంటే బాబా చెప్పారట, ఆ మేకలు తిరిగిచ్చేటప్పుడు ఈ 2 మేకలు జన్మనెత్తిన వారు తాము ఒకప్పుడు మిత్రులమని, వాళ్ళిద్దరూ రాగద్వేషాదులకు లోనే పశు జన్మలెత్తారని, పూర్వ స్నేహం వలన వారిని ఈ జన్మలో తాము దగ్గర దిగిపోయినా వారి దుష్కర్మ శిష్యులు గోల చేసి వాటిని త్రిప్పి పంపించేదాకా విడిచిపెట్టలేదని చెప్పారు. అంటే ఏంటి, ఆ 2 మేకల్ని బాబా దగ్గరికి తీశారు. అవి అట్లా మందలోంచి వెళ్తూ ఉన్నప్పుడు బాబా కూర్చోంటే ఇలా చూశాయట బాబా వైపు. బాబాకి జాలి కలిగి వాటిని దగ్గర తీశారు. ఎందుకని, ఒకప్పుడు వాళ్ళు కూడా బాబా దగ్గరికి వచ్చేవారనమాట. పైగా వాళ్ళు కేవలం రాగద్వేషాలతోటి, అంటే వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళని శత్రుత్వం వహించి నేను చంపుతాం అనుకొని వాడు కూడా మనిషి స్థాయి నుంచి, ఇప్పుడు మనం కూడా అలానే ప్రవర్తిస్తూ ఉంటాం. నాకేంటి అహంకారం వచ్చేసింది, వాడెవరు నన్ను అంటానికి, వాడిని చంపేస్తా, ఇచ్చేస్తా, అది చేస్తా అని ఊరికే నోరుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తూ ఉంటాం. ఒకవేళ నిజంగా ద్వేషంగా బలపడింది అనుకోండి మనసులో, ఇవాళ ఉన్న జన్మ మనకి మళ్ళీ రేపు రావటం కష్టం. అందుకని చెప్తున్నారు, వాళ్ళ గతంలో అలా ఉండి వాళ్ళని సేవించిన వాడు కూడా ఇవాళ మేకలై వెళ్తూ ఉంటే గతంలో వాటి మీద ఉన్న దీంతోటి బాబా దగ్గరికి తీశారట. కానీ వాళ్ళ దుష్కర్మ ఎలా ఉంది అంటే, ఆ దుష్కర్మే ఈ భక్తుల రూపంలో శిష్యుల రూపంలో గోల చేస్తూ ఉంది. ఆయన దగ్గరికి తీశాడు అనుకోండి వాటిని మార్చేయగలడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, బాబా మీరు మోసపోయారు అని ఏదైతే చెప్పిస్తుందో అతనిలోని అనుభవించవలసిన కర్మ ఏదైతే ఉందో వీళ్ళ రూపంలో నుంచి అది పనిచేస్తుంది అనమాట. చేసి వాళ్ళని అక్కడి నుంచి బాబా దగ్గర నుంచి పంపించేదాకా అది ఊరుకోదు.
అది బాబా చెప్తుంది. వాళ్ళ దుష్కర్మ శిష్యులు గోల చేసి వారిని తిరిపి పంపేదాకా విడిచిపెట్టలేదని చెప్పారు. ఒకప్పుడు సాటి మానవులుగా ఉన్న సాయి నిర్దిష్టమైన గురుసేవ వలన ఎంతటి స్థితికి వచ్చారో వారి మిత్రులైన ఇద్దరు కూడా అట్టి గురుసేవ లేమి చేత ఎట్టి దుస్థితిని పొందారో గమనార్హం. అంటే ఒకే గురువుని ఆశ్రయించి బాబానేమో ఆ గురుసేవ చేసి ఆయన మహాత్ముడయ్యి పూర్ణస్థితికి వచ్చారు. కానీ ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నాం మనం గురువుని సేవిస్తున్నాం కదండి అని. కానీ మనలోని బలహీనతలు, మనలోని రాగద్వేషాలు, మనలో ఉన్న వీక్నెస్లని తొలగించుకోకుండా మనం ఎన్ని పూజలు చేసినా మళ్ళీ మనకి ఎలాంటి జన్మలు వస్తాయనేది, మనలో ఎంత బలంగా ఇవి ఉన్నాయి అనే వాటిని బట్టి మేక జన్మే వస్తుందా, మనిషి జన్మే వస్తుందా, మనిషిగా వచ్చినా మనకి ఎలాంటి స్థితి ఉంటుంది, ఇవన్నీ ఇప్పుడు మనం చేసుకున్న వాటిని బేస్ చేసుకునే ఉంటుంది తప్పించి మనకి మనం సర్టిఫై చేసుకున్నాం అనుకుంటాం. నేను బాగా చేస్తానండి, నేను పొద్దునే లేచి అరగంట సేపు పూజ చేస్తాను, కానీ తర్వాత నోరంతా ఎలా పడితే అలా వాడేస్తాను అన్నాం అనుకోండి, మనం చేసే అరగంట పూజ, అరగంట స్తోత్రాలు మంత్రాలు దేనికి పనికి వస్తాయి? తర్వాత అంతా మనం విచ్చలవిడిగానే నోరును ఉపయోగించుకున్నాం అనుకోండి, దానివల్ల మనకి నష్టమే తప్పించి లాభం లేదు. అంటే బాబాతో ఉండి ఒకే గురువు దగ్గర సేవ చేసిన వాళ్ళు సైతం మళ్ళీ కింద స్థాయి జన్మలకు పడిపోయారు. ఆయన మాత్రం శ్రద్ధతోటి భక్తితోటి గురువుని సేవించి అంతటి పూర్ణస్థితికి వచ్చారు అని చెప్తున్నారు. అందుకే బాబా ఒకసారి అన్నారట, ఏమని, అంతకుముందు వీళ్ళందరూ కూడా కలిసి గురువుని సేవించాం, అందరిని ఎందుకు దగ్గర తీశారంటే జోగ్ని, కపార్దేని వీళ్ళందరినీ ఎందుకు తీశామంటే అందరం కలిసి ఒకప్పుడు గురువుని సేవించాము అని. దాని మీద ప్రీతితోటి వీళ్ళని దగ్గరికి తీశారన్నారు బాబా. అంటే ఏంటి, అందరూ కలిసి ఒకే గురువుని సేవించినా బాబా మాత్రమే పరిపూర్ణులయ్యారు అంటే గురుసేవ వృత్తాంతం చెప్తూ ఉన్నారు. గురువుని సేవించిన తర్వాత కూడా మనలో బలహీనతల్ని కనుక మనం తెలుసుకోకుండా మనం అలాంటి ప్రవర్తనతోటే ఉంటే మనం కూడా పొందేది ఏమీ లేదు. అంటే పూర్తిగా పొందాల్సిన చోట ఏదో చిన్నది పొందుతాం అంతే. కానీ మనమేమనుకుంటాం, మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్నాం అనుకుంటాం. అందుకని బాబా మాత్రమే అంతటి పరిపూర్ణులు అవడము, మిగిలిన వారేమో మామూలు మానవ మాత్రులుగానే జన్మించడం అనేది, మళ్ళీ వాళ్ళందరూ వచ్చి సాయిని ఈ జన్మలో ఆశ్రయించవలసి వచ్చిందని చెప్తున్నారు. అట్లానే పాము కప్ప కథల్లో కూడా ఒక వంక గౌరికి, మరొక వంక చెన్నబసప్ప వీరభద్రప్పలకు కూడా ఆ జన్మల్లోనే సాయితో పరిచయం ఉన్నది. బాబా ఇంకో కథ చెప్తారు. ఒక రోజు వెళ్ళి బాబా ఒక ఏటి ఒడ్డున కూర్చున్నారట. ఒక చెరువు దగ్గర కూర్చోగానే అక్కడ ఒక పాము కప్ప అరుపు వినిపించిందట. పక్కనే ఒక బాటసారి వచ్చి కూర్చున్నప్పుడు అప్పుడు అడిగారంట, అయ్యో ఇప్పుడు ఆ పాము కప్పని మింగేస్తుందంటే బాబా అన్నారంటే, లేదు లేదు అలా కాదు, అలా జరగదు, చూస్తూ ఉండని చెప్పి బాబా పేరు పెట్టి పిలిచారట. ఓ చెన్నబసప్ప వీరభద్రప్ప, మీరు ఈ పాము కప్పలుగా పుట్టినా కానీ మీ గత జన్మలో రాగద్వేషాలు విడవలేదా, వదులు అన్నారట. అనేసరికి ఒక్కసారిగా పాము ఆ కప్పని వదిలేసి నీళ్ళలోకి వెళ్ళిపోయింది అంటున్నారు. అతను ఆశ్చర్యపోయాడు. ఏనో బాబా ఫకీర్లా కూర్చొని ఉన్నారు, ఏం చెప్పగానే అలా జరిగింది ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పారట బాబా వాటి వృత్తాంతం. ఆ కథలో కూడా ఏం చెప్తున్నారు, వాళ్ళిద్దరూ కూడా ఈ డబ్బు గురించి, ఆ లోభి, అతని భార్య, తర్వాత ఈ చెన్నబసప్ప, వీళ్ళు ముగ్గురు కూడా ఘర్షణలు పడి ఇతనేమో డబ్బు కాజేశాడు, తర్వాత జన్మలో కూడా మళ్ళీ నిన్ను చంపుతానని చెప్పి ఇద్దరు పగపట్టుకున్నారు. వాడు నిజంగా చంపుకోవాలా, చూడండి గమ్మత్తు. ఏమండి, చంపితేనే శిక్ష అంటే చంపుతాను అని అదే భావాన్ని మనసులో పెట్టుకొని మన జీవితాంతం ఉన్నా కూడా, జీవితాంతం కాదు, ఆ ద్వేషభావం రాగానే దాని ఫలితం వచ్చేస్తుందట. అందుకని వీళ్ళు మళ్ళీ తిరిగి జన్మలు ఎత్తాల్సి వచ్చింది. చెన్నబసప్ప వీర అంటే గతంలో బాబాతో పరిచయం ఉండి కూడా వాళ్ళ తర్వాత మళ్ళీ ఈ జన్మలు ఎత్తుతున్నారు. అంటే దీని అందరి ద్వారా మనకి ఏం చెప్తున్నారు, తన నిలయంలోని వారందరినీ తెలుసుకోవాలి అంటున్నారు బాబా. అంటే మనలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో, ముందు మనం ఒకటి పొందాలి అంటే మనకి సపోర్ట్ చేసేవి లేకపోతే మంచి క్వాలిటీస్ ఏవి ఉన్నాయి, మనం గుర్తించి తప్పించుకోవాల్సిన చెడు క్వాలిటీస్ ఏవి ఉన్నాయి. అందుకని మనలో ఉన్నవని తెలుసుకోవాలి. తెలుసుకుంటే తప్పించి మనం ముందుకు వెళ్ళలేము. అంటే పూర్వపుణ్యం చేత మహనీయులు తారసలినా ఆ సాంగత్యాన్ని సఫలం చేసుకోవడానికి ఎంత వివేకంతో వినమ్రతలతో తగిన కృషి చేయాలని, లేకుంటే ఇది వ్యర్థమై సాయి కూడా వారికి ఎట్టి శ్రేయస్సు చేకూర్చ వీలు కాని దుస్థితి ప్రాప్తిస్తుందని గుర్తించాలి. అంటే మనం మన ప్రవర్తన మార్చుకొని మనలో ఉన్న బలహీనతల్ని మార్చుకునేంత వరకు మనకి మహాత్ములతో సాంగత్యం ఉన్నా, మహాత్ములు ఎదురైనా కానీ
మనం పెద్దగా శ్రేయస్సు పొందలేము అనటానికి ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. అంటే మనం పూజ చేయటమో, లేకపోతే ఇంకొకటి చేయటమో ముఖ్యం కాదు. దాంతో పాటుగా మన ప్రవర్తనని మార్చుకోవటం ముఖ్యం. అందుకే మనకి గురుచేతుల్లో క్లియర్‌గా చెప్తారు. సత్వగుణం అంటే దైవీ సంపద అంటే మనం పొందవలసిన లక్షణాలేంటి? మనం అసురీ సంపద పొందుతున్నామా? దైవీ సంపద పొందుతున్నామా? మనలో సత్వగుణం పనిచేస్తూ ఉందా? మనకి ఏది వచ్చినా ఇది ఆయన దయ వల్లే జరుగుతుందని గుర్తుంటుందా? ఏది చేస్తూ ఉన్నా ఆయన వల్లే చేయగలుగుతున్నామని గుర్తుంటుందా? అనేది అది మన సత్వగుణమా? లేదు ఇవన్నీ నేనే సంపాదించుకున్నాను. ఇవన్నీ నేనే ఏం చేశాను. ఇవన్నీ నావే. నేను మంచిగా ప్లాన్ చేసుకున్నాను. ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజానికి మనలో జరిగే ప్రతి క్రియ నేను చెయ్యట్లేదు. ఆయన చైతన్యంతో జరుగుతున్నయి. నాదంటూ ఇందులో ఏమి లేదు. నాకు ఇచ్చి శరీరాన్ని పోషిస్తూ ఆయన చేస్తూ ఉంటే నేను సర్వైవ్ అవుతున్నామని గుర్తించారనమాట. అంటే మన ఉనికికే ఆయన కారణం. మనం గుర్తించినా గుర్తించకపోయినా చేస్తారు. ఏవండీ నేను ఆయన్ని లెక్క చేయట్లేదు కదా! దేవుడిని లెక్క చేయట్లేదు కదా! ఆయన నాలో ఎందుకు చేస్తాడు అంటే మనకు తెలిసిన వరకు ఆయన చేస్తూనే ఉంటాడు. తెలుసుకుంటే ఆయన స్థితినే ఇస్తానంటున్నాడు. అటువంటి స్థితినే. లేకపోతే ఇలాంటి దుఃఖ వలయంలో పడి మనం కొట్టుకులాడుతూ ఉంటాం. అది తేడా. ఇటువంటి అవరోధాలను తొలగించుకుంటూ ఆర్తుడు అర్థార్థి అయిన భక్తుడు జిజ్ఞాసువుగా ఒక గురువును ఆశ్రయించగల శిష్యుడిగా రూపొందాలి. గురువుని భగవంతుని ఎలాంటి వాళ్ళు ఆశ్రయిస్తారు అంటే ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసి, తర్వాత జ్ఞాని అని చెప్పుకున్నాం. అంటే ఆపదలో ఉన్నవాడు ఇబ్బందుల్లో తొలగించమని, కోరికలు ఉన్నవాడి కోరికలు కోసము, అట్లాగే ఈ సృష్టి ఏంటి ఇదంతా ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి పోతున్నానని తెలుసుకోవాలనుకుని తపన కలిగి ఈ జీవితానికి అర్థం ఇదేనా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉద్యోగ ధర్మము, లేకపోతే భార్యా బిడ్డల్ని పోషించుకోవటం, ఇంత కాకుండా నాకు జీవితానికంటూ ఒక అర్థం ఏదైనా ఉందా, ఇవన్నీ అలాంటి తెలుసుకోవాలని కలగటం జిజ్ఞాస అంటాం. ఇదంతా ఏంటి మనకి బయట అఫైర్స్ మీద ఉంటుంది జిజ్ఞాస. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ వార్తలేంటి, ఈ వార్తలేంటి. కానీ మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనకి ఎట్లా మన గురించి మనం తెలుసుకోవాలి, మనకున్న దుఃఖం నుంచి ఎలా బయటపడాలి, దుఃఖం అంటే ఏంటి, ఎన్ని జన్మలు గడిచిపోయాయి మనకి, ఇది ఎన్నో జన్మ, లేకపోతే ఈ తర్వాత మనకి ఏం జన్మలు రాబోతున్నాయి, మనకి ఒక్క మొక్క కూడా తెలియదు. అయినప్పటికీ కూడా నాకెందుకు తెలియదండి, అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటాం. అందుకని ఇలాంటిది కలిగిన వాడు జిజ్ఞాసు అవుతాడు. ముందేమో కష్టాలు కోరికలతో వచ్చి జిజ్ఞాసుగా మారి అక్కడి నుంచి తర్వాత గురువుని ఆశ్రయించి నా తర్వాత స్థాయి జ్ఞానికి వెళ్ళాలి అని. అంటే కేవల లౌకిక దుఃఖాల తాత్కాలిక నివృత్తి, లౌకిక కోరికల పరిపూర్తుల కోసం ఆశ్రయించక ఆ గురువు యొక్క బోధనల సహాయంతో తనను తాను సుశిక్షితుని చేసుకునే వైఖరే శిష్యభావం. శిష్యభావం అంటే ఏంటట, కేవలం స్వామి నాకు కష్టం ఉంది, స్వామి నాకు కోరిక ఉంది, నా కోరిక తీర్చు, నా కష్టం తొలగించు. ఎంతసేపు మనం ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్తాం అంటే వెళ్ళినప్పుడల్లా ఏ కోరుతాం. అంతకుముందు ఒకటి కోరాం, ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక కష్టమో కోరిక వచ్చింది, మళ్ళీ ఇది కోరుతున్నాం, మళ్ళీ రేపు ఇంకోటి వస్తుంది, కోరుతాం తప్పించి భక్తులుగానే ఉంటాం. అప్పుడు భక్తులు ఆర్తులుగానే ఉంటాం, అర్ధార్థిగానే ఉంటాం. ఎంతసేపటికి నీ గుడికి వస్తాను స్వామి, నాకు ఇది తీర్చు, నాకు ఇది తీర్చు, బాబా నాకు ఇచ్చే, బాబా నాకు ఇచ్చే, మా వాడికి సీట్ ఇప్పించు, లేకపోతే మా అమ్మాయికి పెళ్లి చేయించు, లేకపోతే నాకు జాబ్ ఇచ్చు, లేదా ప్రమోషన్ ఇప్పించి, ఇదే గోల్ ఉంటే తప్పించి అంతకు మించి బాబా నిన్ను పూర్తిగా మనస్ఫూర్తిగా సేవ చేయటానికి నాకు ప్రశాంతమైన మనసు ఇవ్వని ఏ రోజు అడగం. ఎందుకని, ప్రశాంతమైన మనసు ఉంటే తప్పించి ముందు మనం ఆనందంగా ఉండలేం. మనకి ఎట్లా ఉంటుంది, దానిలోంచి వస్తుంది, దీనిలోంచి వస్తుంది. అంటే ఈ కోరికలకి అంతే ఉండదని మాస్టర్ చెప్తారు. బిడ్డలు లేనప్పుడు బిడ్డలు కావాలని కోరుకుంటారట. వాడు వచ్చిన తర్వాత పోనీ బిడ్డ ఇచ్చాడు కదా ఆయన అని ఊరుకోరు. వాడికి మళ్ళీ అయ్యో వీడు పెద్ద చదువు దగ్గర గొడవ, వాడు గొడవ చేస్తున్నాడని గొడవ అన్ని. అంటే ఒక్కొక్కటి ఇది ఎప్పుడు కూడా మనం కోరేవి ఎప్పుడు ఎండ్లెస్ చేయలాగా వెళ్తుంది. రేపు వీడు పెద్ద అవ్వాలి, వీడు ఉద్యోగం తెచ్చుకోవాలి, వీడు మళ్ళీ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ ఆ అమ్మాయి వాడు చెప్పినట్టు వినాలి, వాడి పిల్లలు బాగుండాలి, ఇట్లా కోరుకుంటూ ఉంటారట. అంటే ఇది ఒక ఎప్పుడు నెవర్ ఎండింగ్ లిస్ట్ అనమాట మనది. అంతే తప్పించి మనకి గురువు దొరికాడు, దుఃఖం నుంచి విముక్తిని చేస్తానంటున్నాడు. దుఃఖం అంటే ఏంటి, ఎన్ని ఉన్నా కానీ మనలో ఇంకా అసంతృప్తిగా ఉన్నామా. నేను 10 ఇయర్స్ బ్యాకో 20 ఇయర్స్ బ్యాకో ఇలాంటి స్థితిలో ఉంటానని నేను ఊహించాల. సపోజ్ ఊరికే మనందరం అనుకుందాం, మనం ఏదో అక్కడ చదువుకున్నాం, ఏదో చిన్న జాబ్ వస్తే చాలనుకుంటాం చదువుకునే రోజుల్లో, మనం ఇక్కడికి అమెరికా వచ్చేసి మనం ఇక్కడ సెటిల్ అయిపోతామనో లేదా ఇంకోటి అవుతామని ఏది ఊహించాల. సరే మరి అందరికంటే అక్కడ ఉన్న వాళ్ళకంటే మనం తెలియని వాళ్ళమా అంటే
అవ్వచ్చు, కాకపోవచ్చు. మనకంటే తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎందుకంటే మనం చేసే జాబే చెప్తుంది కదా! మనం రోజు ఒకటే పని చేస్తున్నాం. కొత్త కొత్త ఇన్వెన్షన్‌లు లేదా డిస్కవరీలు ఏం చేయట్లా. ఇచ్చినయే ఎట్లా కొట్టుకోవాలని చూస్తూ ఉంటాం. ఇంత చేస్తూ ఉన్నా, అరే! నేను అక్కడికంటే ఇక్కడ హాయిగా ఉన్నాను. ఉన్న దాంతో తృప్తిగా ఉన్నానా? నేను మళ్ళీ 10 సంవత్సరాలు హాయిగా నేను మళ్ళీ తిండి కోసం చూసుకోకుండా బ్రతకగల కెపాసిటీ నాకుంది అని ఆనందంగా ఉండగలమా? లేదు. ఇటు చూస్తాం. 2 అంతస్తుల నుంచి 10 అంతస్తులు కనపడతాయి. అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఎన్ని ఉన్నా ఇంకా ఆ దుఃఖం మనల్ని వదలకపోవటం. ఎందుకొస్తుంది ఇది? ఆ దుఃఖం నుంచి బయటపడే మార్గం ఏంటి? అంటే ఎన్ని ఉన్నా కానీ అసంతృప్తి. ఇంకా ఏదో కావాలి. మనిషి నేచరే అది. ఇది మనొక్కడితో గాదు. ప్రతి ఒక్కళ్ళకి నేచర్ ఏంటి? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా ఉంటే ఇంకా ఆనందం. ఇంకా ఉంటే ఇంకా ఆనందం. కానీ ఇంత చేస్తూ ఉన్నా మనం అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు మేలుగా ఉన్నా, ఎన్నో రెట్లు మంచి పొజిషన్‌లో ఉన్నా కానీ మనం ఏవండీ చాలు నాకింతకంటే ఏమొద్దని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళుండరు. నేనింకా ఎదగాలి, నేనింకా పెరగాలి. అంటే గురువుని కేవలం కోరికలు తీర్చమనో, కష్టాలు తీర్చమనో ఇంక నిరంతరం అదే కాకుండా లేదా అదే కోరుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం ఆర్తుడుగాను, అర్ధార్థుడుగాను మిగిలిపోతాం. ఆయనకి శిష్యులుగా ఎప్పుడు కాలేమనమాట. ఉత్తమమైన శిష్యుడు ఎలా ఉంటాడంటే గురువు యొక్క బోధ ఏం చేస్తూ ఉన్నాడు. ఒరేయ్! నేను 10 మంది నిన్నొక మాట అంటే నువ్వు అక్కడి నుంచి ప్రశాంతంగా పక్కకు వెళ్ళిపో. నిన్ను తిట్టిన వాడు నీకు చేయగలిగినంత మేలు ఎవరు లేదా అన్నారు. కానీ మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారే అనుకోండి, వెంటనే మన స్టేటస్, మన ఇగో అన్నీ గుర్తొస్తాయి. ఆఫీస్‌లో తిడితే కామ్‌గా ఉంటాం. ఎందుకంటే మన జాబ్ మళ్ళీ ఇబ్బంది గదా! బయటకొచ్చి మనల్ని ఎవరైనా అనమండి, ఒక్క మాట అనమనండి. బయట ఆఫీస్‌లో మనల్ని ఎన్నన్నా గాని మనకు అవసరం కాబట్టి తల దించుకొని మళ్ళీ ఎందుకండి ప్రశాంతంగా ఉండిపోవాలా మళ్ళీ జాబ్ అంటాం. అంటే ఎక్కడ మనం ఎట్లా ఉండాలో అట్లా ఉంటాం. కానీ మిగిలిన చోట్ల మన అహంకారం పనిచేసే చోట ఎలా ఉంటాం? వాళ్ళెవరు మనల్ని అంటానికి. బాబా చెప్తున్నారు. ఒరేయ్! నిన్నెవరన్నా గనక నిన్ను నింద చేసినా, దూషణ చేసినా కామ్‌గా ప్రశాంతంగా నా నామం చెప్పి అక్కడి నుంచి తప్పుకో. అంతేగాని మాటకి మాటకి సమాధానం చెప్పొద్దు. వాడితో యుద్ధం చేయవద్దు అని చెప్తున్నారు. అలా చేస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది అంటున్నారు. ఇలా చేస్తే మనకి శ్రేయస్సట. అయినా గాని మనం ఏం చేస్తాం? మన శ్రేయస్సు కంటే మన అహం ముఖ్యం. వాడెవడండి నన్నంటానికి? అసలు వాడి కెపాసిటీ ఎంత? అని మనం వెంటనే మనలో ఉన్న ఇగోని మల్టిప్లై చేసేస్తామన్నమాట. ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటే మనకి అయ్యో! మనం బాబా ఇన్ని చెప్తున్నారు కదా! మనం ఇంతకాలంగా బాబా గురించి చేస్తూ ఉన్నాం కదా! అన్న ఆలోచన కూడా గుర్తు రానంతగా మన ఇగో పనిచేస్తుంది. కానీ ఆయనేం చెప్తున్నాడు? గురువుగా మనకి శ్రేయస్సు కలిగించేవి చెప్తున్నారు. కృతజ్ఞతతో జీవించు. తినే ముందు నీకిచ్చిన ప్రసాదం గురించి స్మరించు. ఎన్ని జీవుల సమిష్టి కృషి చేత నువ్వు ఈరోజు ఒక ముద్ద తినగలుగుతున్నావు. ఏవండీ నేను పటేల్‌కెళ్ళి కొనుక్కొచ్చుకున్నానండి, లేకపోతే వాల్మార్ట్‌కెళ్ళి కొనుక్కొచ్చుకున్నానండి అన్నావనుకోండి. ఆ ధాన్యపు గింజ ఒక్క రావటానికి సృష్టిలో ఎన్ని జీవులు కష్టపడితే ఒక ధాన్యపు గింజ ఎంత కాలానికి తయారైంది. అది మన దాకా రావడానికి ఎంతమంది జీవులు శ్రమ చేశారు. ట్రాన్స్‌పోర్టేషన్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి పెరగటానికి ప్రకృతి ఎంత చేస్తే ఇవాళ మనం తినగలుగుతున్నాం. అవేమీ లేవు. మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి. ₹1,00,00,000 తినగలుగుతామా? అందుకని కృతజ్ఞతతో జీవించటం నేర్చుకోండి. దానివల్ల రుణానుబంధాల నుంచి విడిపడతారు. ఇట్లా బాబా చెప్పే ప్రతి సూక్తి కూడా మన జీవితంలో ఎట్లా ఆచరించాలి? గురువు యొక్క బోధని గమనించి, అరే! నేను బాబాని ఇంతకాలంగా సేవ చేస్తూ ఉన్నా. నాలో ఎలాంటి ప్రవృత్తి మారుతూ ఉంది. బాబా దగ్గరికి రాకముందు ఎలా ఉన్నా, వచ్చి అందరికీ కష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అడుగుతూనే ఉండడమే కాకుండా మనకి ముఖ్యమైనవి ఒకవేళ బాబా తీర్చిన తర్వాత అందుకే కూడా ఆయనేమన్నారు? నా దగ్గరికి మొదట అందరూ కూడా కష్టాలు, కోరికలు తీర్చమనే వస్తారు. తర్వాత స్థాయి చిక్కాక నన్ను ఆశ్రయిస్తారంటారు. ఆ స్థాయికి మనం వెళ్తూ ఉన్నామా? లేదు బాబాని చేస్తూ ఉంటే మంచిదండి. కష్టం వచ్చింది పారాయణ చేద్దామండి. మళ్ళీ చేయకుండా, మళ్ళీ ఎప్పుడో కష్టం వచ్చినప్పుడే పారాయణ చేస్తూ ఉన్నాం అనుకోండి. అంటే మనం గురువుని ఆశ్రయించినట్లా? మనం ఏం ఆశ్రయించి ఏం పొందాలనుకుంటూ ఉన్నాం? అందుకని గురువు యొక్క బోధల సహాయంతో తనను తాను సుశిక్షితుడిని చేసుకుని వైఖరే శిష్యభావం. అట్టి భావం ఎవరి పట్ల సహజంగా భక్తుడికి కలుగుతుందో అతడే గురువంటే. ఎవరిని చూస్తే మనకి అలాంటి భావం కలుగుతుందో అట్లాంటి వారే గురువు. అంటే మనలో అవి ప్రేరేపించగలిగిన వాళ్ళు. గురువు అంటే ఊరికే మాటలు చెప్పేవాళ్ళు కాదు. మాటలతో కాకుండా మనల్ని ప్రేరేపించగలిగిన వాళ్ళు. అంటే మనలో ఆశ్చర్యాన్ని, ప్రేమని కలిగిస్తారట. గురువు దగ్గర ఉండే లక్షణాలు ఏంటి అంటే అపారమైన ప్రేమ. ఆయన శక్తి సామర్థ్యాల పట్ల అపారమైన ఆశ్చర్యం. ఈ 2 ఒకేసారి ఎవరు ప్రేరేపిస్తారో వారు గురువు. అలాంటి గురువుని దర్శించగానే మన ప్రయత్నం లేకుండానే మనసు కట్టుబడిపోతుంది. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గరికొచ్చిన వాళ్ళు, బాబా దగ్గరికొచ్చిన వాళ్ళు, స్వామీజీ దగ్గరికొచ్చిన వాళ్ళు, స్వామీజీ మొదట్లో ప్రకటమైనప్పుడు ఏమీ మాట్లాడకుండా అలా కూర్చునేవారట.
ఆయన కేవలం చూడటానికే వచ్చేవాడు. రోజు చూడటానికి వచ్చేవాళ్ళట. ఏముంది అక్కడ అంటే ఆయన చూస్తేనే ఆనందం. అంటే భగవంతుడు ఎప్పుడు అట్లా గురువుగా అవతరించినా కానీ ఆయన రూపం ఎట్లా ఉంటుందంటే మనల్ని సమ్మోహన పరిచేదిగా ఉంటుంది. అంటే మనం దేన్ని వెతుకుతూ ఉన్నామో, బయట ప్రపంచంలో ఏ సంతోషం కోసం, ఆనందం కోసం వెతుకుతూ ఉన్నామో అది ఆయన రూపంలో ప్రకటమవుతుంది. అందుకని మనసు కట్టబడుతుందట. అంటే రూపం అంటే రూపం అనే కాదు, ఆయన దగ్గర ప్రకటమయ్యే ఆ శాంతి, ఆనందం ఇవన్నీ కూడా ఆయనలోంచి ప్రకటమవుతూ ఉంటాయి. మనం బయట దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామో అది గురువు రూపంలో మనకి లభ్యమయ్యేసరికి మన మనసు కట్టుబడిపోతుంది. నాకు ఆయనంటే భక్తి అని నేను అంటున్నామంటే అర్థం ఏంటి? మనం తెచ్చుకున్నది కాదు. ఆయన మనల్ని ప్రేరేపించి మనల్ని ఆయన వైపు లాక్కునడం. గురువుకి పగ్గాలు అప్పగించడం అంటే ఏమో అర్థమైనా ఆచరణ చాలా కష్టమవుతుంది. బాబా దగ్గర బాబా అంటున్నారు, గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు అంటున్నారు. అంటే ఒకసారి మనం మన కంట్రోల్ అంతా ఆయనకి ఇచ్చేసాం. బాబా నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా నడిపించు. ఎందుకని ఇప్పుడు ఆయన ఎఫిషియెంట్ డ్రైవర్ అని తెలుసు. అయినా కానీ బాబా అట్లా కాదు, ఇటు తిప్పు అటు తిప్పు అంటూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మనం బాగా తెలిసిన డ్రైవర్ మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాం. తెలిసి తెలియడు అన్న కూర్చొని అట్లా కాదు ఇట్లా కాదు పక్క పోనీ అనగానే మనకి ఎంత ఇరిటేషన్ వస్తుంది. చిన్న డ్రైవింగ్ దగ్గరే వాళ్ళకంటే మనకి తెలుసు అన్న విషయం వస్తే తెలియనోడు చెప్తుంటే మనకి ఎలా ఉంటుంది. కానీ బాబా అనేవాడు సర్వజ్ఞుడు. ఎట్లా అంటే ఆయన ఇప్పుడు కాదు, మన గత జన్మలు, రాబోయే జన్మలు ఆయన ఎప్పుడూ ఉండేవాడు. అలాంటి వాడి దగ్గరికి వచ్చి కూడా బాబా నీకు నా పగ్గాలు అప్పగించావని చెప్పి, బాబా నాకు ఈ కోరిక ఉంది తీర్చు, లేకపోతే ఆ కష్టం ఉంది అది తీర్చు అడుగుతూ ఉన్నాం అనుకోండి. అడిగే దాని వల్ల మనకి శ్రేయస్సు ఉందా లేదా మనకి తెలియదు. ఈ మూమెంట్లో ఏమనుకుంటున్నాం, ఇది కనుక చేస్తే మనకి బాగుంటుంది అనుకుంటున్నాం. ఆ తర్వాత రేపు మనకి బాగుంటుందో దానివల్ల లాభమో నష్టమో తెలియదు. ఇప్పుడు చిన్నపిల్లవాళ్ళు ఇంకా మెచ్యూరిటీ రాకముందో లేకపోతే ట్రాఫిక్ సెన్స్ లేకుండానో నాకు వెహికల్ కొనిమన్నారనుకోండి, మనం కొనిస్తామా? లేదు లేదు, కొనివ్వగలిగిన కెపాసిటీ మనకున్నా మనం ఏమంటాం, అంత ట్రాఫిక్లోకి వెళ్తే నీకు కంట్రోల్ చేసుకోలేవు, తీసుకెళ్ళి దేనికో పెడతావు, అది నీకు డ్యామేజ్ జరుగుతుంది, ప్రాణహాని ఉందని భయం ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేస్తాం. అంటే ఎందుకని? మనకి తెలుసు కాబట్టి అడిగిన వాటి కోరిక కరెక్టా కాదా, వాడికి ఈ వయసులో ఇవ్వచ్చా లేదా, దాన్ని కంట్రోల్ చేసుకోగలడానికి మనకు తెలుసు. అట్లానే గురువు దగ్గర కూడా ఆయన సమర్థుడు, సర్వజ్ఞుడు. ఆయనకి మనం కంట్రోల్ ఇచ్చామని చెప్తూ ఉన్నా కానీ మళ్ళీ పక్కన కూర్చున్న ప్యాసింజర్ లాగే డ్రైవింగ్ వచ్చినా రాపోయినా అటు తిప్పు అటు తిప్పు, ఎదురు వెహికల్ వస్తుంది, ఇటు తిప్పు అటు తిప్పు అంటూ ఉంటాం. తీసుకెళ్ళి వాడిని కన్ఫ్యూజ్ చేసి దేనిలో దానిలో పెట్టేదాకా ఊరుకోం మనం. చూడండి, డ్రైవింగ్ వచ్చిన కొంచెం పక్కన కూర్చుంటే ఊరుకోరు, కామ్ ఊరుకోరు. వీళ్ళు చూస్తుంటే వాడికంటే తలగా బయటికి పెట్టాడు చూస్తుంటారు వెహికల్ వస్తుందా లేదా అని. చూడండి ఇవ్వరు. అంటే పగ్గాలు అప్పగించటం అంత తేలిక కాదు. పూర్తిగా ఇప్పుడు బాబా డ్రైవ్ చేస్తున్నారు, పదమే డ్రైవ్ చేస్తున్నారు, బస్సే డ్రైవ్ చేస్తున్నారు, మన జీవితాన్ని డ్రైవ్ చేస్తున్నారు. ఆయనకి అప్పగించేసి ఆయన చూసుకుంటారు. ఒకవేళ ఎక్కడన్నా పడ్డది తీసి మళ్ళీ బయటేస్తారు. ఆయన అనేంత ధైర్యం ఉండాలి. పడకపోతే బాబా నీకు ఇచ్చాను కదా నన్ను అక్కడ తీసుకొచ్చి పడేసావు అంటానికి లేదు. పడేయటమా ముందుకు తీసుకువెళ్ళటమా అన్ని ఆయనే చూసుకుంటారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, గురువుకి పగ్గాలు అప్పగించడం అంటే అర్థమైనా కానీ ఆచరణలో. ఎందుకని చిన్న జరగగానే మనం అయ్యో నేను ఇంతకాలంగా బాబా గురించి చేస్తుంటే నేను ఇబ్బంది పడుతున్నానేంటి, నాకేదో ఆయన రెడ్ కార్పెట్ వేస్తారంటే అనుకుంటాం. అందుకని ఆచరణకు వచ్చేసరికి చాలా కష్టం అవుతుంది. అప్పుడు మనల్ని అలా చేయకుండా అడ్డుకునే మనలోని అంశాలను గుర్తించాలి. అంటే ఏవైతే మనల్ని ఈ గందరగోళానికి గురి చేస్తున్నాయో బాబా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, మన నిలయంలో వారందరినీ తెలుసుకోవాలి. మనలో ఉన్న లక్షణాలని, బలహీనతల్ని. మనలోనే ఒక హీనజాతి వాడు ఉన్నాడు, వాడు అట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళకి ఈ గుణాలు ఉన్నాయి అని మనం చూస్తున్నాం. చూడండి, వాడే ఉన్న హీనమైన వాడు మనలో. అంటే మనలో ఉన్న హీనమైన గుణమే అది. కాబట్టి పక్కన వాళ్ళలోని గుణాలని మనం చూస్తూ ఉన్నాం. అందుకని వాడు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళని మనం చెప్తూ ఉన్నాం. ముందు వాటిని గుర్తించమంటున్నారు. అంటే మనం సక్సెస్ అవ్వాలంటే మనలో స్ట్రెంగ్స్ కంటే కూడా మనలో ఏవైతే మనల్ని వెనక్కి లాగే ఉన్నాయో, బలహీనతలు ఏమున్నాయో, వీక్నెస్లు ఏమున్నాయో, అరే ఇన్ని చెప్పినా కానీ నేను నోరు అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, ఎవరిని పడితే వాళ్ళని అట్లా మాట్లాడేస్తున్నానే. బాబా ఏం చెప్తున్నారు, నువ్వు ఎవరిని దూషించినా ఎవరిని సత్కరించినా అది నాకే చెందుతుంది అన్నారు కదా. అంటే ఇప్పుడు నేను ఎవరికి చేసినట్టు? పూజ ఏమో పటానికి చేస్తూ ఉన్నామా, లేకపోతే నిజంగా అన్ని రూపాల్లోనే ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని మనం ప్రవర్తిస్తున్నామా? అంటే మనం చేసే భక్తి మన మెచ్యూరిటీని తీసుకెళ్తూ ఉందా ముందుకి, అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడని గుర్తు చేస్తూ ఉందా? లేదు ఆ గంట సేపు బాబా ముందు కూర్చున్నంత సేపు, లేదా గుడికి వెళ్ళినంత సేపు మంచిగా ఉండి మన ప్రవర్తన మామూలుగానే ఉంటుందా? ఇదే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం అనే దానికి గుర్తు అనమాట. ఎప్పుడైతే ఇంకేమంటున్నారు, ఇంకా వీడి గురించి ఆలోచించాలంట.
అరే నాలో ఈ బలహీనతలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని వాటిని గురించి ఆలోచించి ఏ సమయంలో మనం వాటి ఆచరణ నుండి ప్రక్క తొలిగామో స్మరించి మళ్ళీ అట్లా మన ప్రక్కదారి పట్టించిన వ్యామోహాలను మనలోని భ్రాంతులను గుర్తించి వాటిని నిర్దిష్టమైన వివేచనతో కరిగించి వేయాలి. అంటే ఎప్పుడైతే మనలో ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిసి మనం గుర్తిస్తేనే కదా. ఇప్పుడు సపోజ్ మనకి హెల్త్ కండిషన్ ఒకటి బాగాలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని మనం గుర్తిస్తేనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ కండిషన్ బాగాలేదని చెప్పేది. దానికి మనం అటెన్షన్ పే చేసి మనం దాన్ని తగ్గించుకోవాలంటే ముందు గుర్తించాలి కదా. ఉన్నా కానీ నాకేం లేదంటే అంటూ వెళ్ళిపోయావు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కానీ మనలో ఉన్న బలహీనతలు ఏవైతే మనకి అవరోధాలుగా ఉన్నాయో, ఏవి మనలో ఇంపిడిమెంట్స్గా ఉన్నాయో మన గ్రోత్కి, అంటే మన బిహేవియర్ గ్రోత్కి ఏవైతే మనం అన్ని రూపాల్లోనూ సాయిని చూడలేకపోతున్నామో, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాయని గుర్తు రావట్లేదు, అది వాటిని గుర్తించి వాటి గురించి మనం ఆలోచించుకుంటూ ఉండాలట. ఆలోచించుకుంటే ఏమవుతుంది? అవి పలచనవుతాయి. అరే నేను అనవసరంగా చిన్నదానికి వాళ్ళని పక్కన వాళ్ళు అన్నానే, రోజు అంతకుముందు కలిసి వెళ్ళేవాళ్ళం, చూడు ఇప్పుడు వచ్చిన మాట వల్ల మనం మాట్లాడుకోలేకపోతున్నాం. ఇన్ని రూపాయలు ఆయనే ఉన్నాడని రోజు ఆయన పూజిస్తూ కూడా మనం బాగా స్నేహంగా ఉండే వాళ్ళతోటి చిన్న గొడవ వస్తేనే మనం ఇంతగా ఇలా ప్రవర్తిస్తున్నాం అనే ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం, చా ఈసారి అలాంటి పని చేయకూడదు, కనపడితే మనమే సారీ చెప్తాం అనేటువంటి ఒక ఆలోచన మనలో డెవలప్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళకి అట్లా అంటూ ఉండనివ్వండి నాకేం తక్కువ అనే అహంకారం బలపడుతూ ఉంది. అంటే మనలో ఉన్న బలహీనతలు ఇవన్నీ కూడా అవరోధాల్ని తొలగించుకుంటూ ఉంటేనే, లేకపోతే మహాత్ములు పరిచయం ఉన్నంత మాత్రాన మనం ఏ ప్రగతి సాధించలేము. బాబా చెప్పిన కథలోని అన్నీ కూడా రాగద్వేషాలని బలహీనతల్ని జయించలేకపోవటం వల్ల తర్వాత జన్మల్లో మళ్ళీ జంతు జన్మల స్థాయికి వాళ్ళు పడిపోవలసి వస్తుంది అని చెప్తున్నారు. అందుకని మొదట వాటిని గుర్తించాలి. మొదట కోటలోని అంతఃశత్రువులను మిత్రులను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుందే సత్యము ధర్మక్షేత్రమైన మన హృదయాలలో, కురుక్షేత్రాలైన శరీరాలలోనూ జరిగే ధర్మాధర్మ పోరాటాలను సన్మార్గానికే విజయాన్ని చేకూర్చుకొని ఉద్ధరణ పొందటం ఎలా. ఇట్లా అంటే మనకి చెప్పే ప్రతి ఏ కురుక్షేత్రం తీసుకున్నా మనం బయటకు చెప్తూ ఉంటాం, కానీ లోపల అర్థంతో చెప్తే ఆ కురుక్షేత్రం ఎప్పుడు మనలోనే జరుగుతూ ఉంటుందట. రావణుడు ఆ మహారాక్షసుడు అండి, మనలో ఎంతమంది రాక్షసులు ఉన్నారు అంటే భావాలే, వాడి ప్రవర్తనే కదా రాక్షసత్వం. అలాంటి ప్రవర్తనే మనలో ఉందనుకోండి, మనలో కూడా అదే కదా. అంటే ప్రతి ఒక్కటి కూడా అలాంటివే, ఇలాంటి దుర్గుణాలన్నింటినీ కూడా. అందుకని ముందు గుర్తించటం అంత ప్రధానం. నాలో ఈ బలహీనతలు ఉన్నాయి. అందుకని మనలోని వారందరినీ తెలుసుకోవాలి, మన నిలయంలోని వారందరినీ తెలుసుకోవాలి. బాబా అంటున్నారు, మన వాడాలోనే ఒక హీన జాతి వాడు ఉన్నాడు. అంటే మనలో పక్కన వాళ్ళ లోపాలను గుర్తించే ప్రవృత్తే హీన జాతి వాడు. వాడట్లా అండి, వీడెట్లా అండి, అలా అంటేనే మనకి సంతోషం. మనం మంచిగా ఎప్పుడవుతాం? పక్కన వాళ్ళని తక్కువ చేసి చూపించినప్పుడే. మనం మంచి గుణాలు మనలో ఉన్నాయి అనుకోండి, మనం వాడి గురించి ఆలోచించాం. లేనప్పుడు ఏం చేస్తాం? మనం సంతోషపడటానికైనా పక్కన వాళ్ళు ఎవరన్నా పక్కన వాళ్ళ గురించి గొప్పగా చెప్పినా అట్లా ఏం లేదండి, వాళ్ళంతా ఇట్లా అండి, ఇలా అండి, ఇలా అని చెప్పేదాకా మనకి నిద్ర పట్టదు. ఎందుకని పక్కన వాళ్ళని తక్కువ చేయాలి అంటే వాళ్ళ గురించి ఇలా మాట్లాడతారు. అట్లా కాకుండా వాటికి భిన్నమైన విలక్షణమైన ఆత్మను, పరమాత్మను, శాశ్వత నామాన్ని, సర్వస్వాన్ని గుర్తించగలుగుతాము. అందుకని బాబా అన్నారట, ఒక్క మాట చెప్పారు సింపుల్ గా, తన నిలయంలోని వారందరినీ తెలుసుకోవాలి. మన ఇంట్లో అయినా ఈ ఒక ఇంటిని మెయింటైన్ చేయాలన్నా, ఆ ఇంట్లో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది ఎట్లా ఉన్నారు తెలుసుకోవాలి కదా. మనలో కూడా మన శరీరంలో, మన ఆలోచనల్లో, మన మనసులో మనలో ఎలాంటి ప్రవృత్తి బయటపడుతూ ఉంది, ఏవి మనకి అవరోధాలు అవుతూ ఉన్నాయి. ఇంతకాలంగా బాబాని సేవిస్తూ ఉన్నా మనం ఎందుకని ఎలాంటి అనుభూతులు పొందలేకపోతున్నాం? బాబా కనపడి స్వప్నంలో చెప్పారా ఎక్కడన్నా? లేకపోతే మనం నడిపిస్తూ ఉన్నారా? కానీ మనం ఇదే మార్గంలో ఉన్నామని అనుకుంటూ ఉన్నాం. మనం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నా కానీ వాళ్ళకి మనం ప్రీతి కల్పించగలిగామా? ఆయన చేత వీడు సన్మార్గంలో నడుస్తున్నాడు అని అనిపించుకోగలిగామా? మన లక్ష్యం ఏదైనా ఉంది అంటే ఆయన చేత మెప్పు పొందాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.